హే గైస్, లాస్ట్ వీడియోలో జాబ్ స్కామ్స్ గురించి మీకు చెప్పా కదా. యాక్చువల్గా ఈ స్కామ్స్ లో కూడా ట్రెండ్స్ అని ఫాలో అవుతుంటారు స్కామర్స్. ఈవెన్ నాకు కూడా ఈ విషయం ఎప్పటి నుంచి తెలిసింది అంటే, ఎగ్జాక్ట్ గా నేను విప్రోలో జాయిన్ అయ్యి గూగుల్ క్లయింట్ కి వర్క్ చేస్తున్నప్పుడు, ట్రస్ట్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో క్వాలిటీ అనలిస్ట్ గా వర్క్ చేస్తున్నప్పుడే నాకు కూడా అర్థమైంది స్కామ్స్ అనేవి చాలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయని. స్కామర్స్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే మన నుంచి మనీ కలెక్ట్ చేయడం. ఒకప్పుడైతే మనిషి వ్యసనాల మీద బేస్ చేసుకొని స్కామ్స్ అనేవి జరుగుతూ ఉండేవి. లైక్ ఎలా అంటే బెట్టింగ్స్ అని, గేమ్స్ అని అలా. ఇప్పుడు అలా కాదు, ఒక మనిషి యొక్క అవసరాన్ని బట్టే స్కామ్స్ అనేవి ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. న్యూట్ పిక్స్ అవి కలెక్ట్ చేసి అమౌంట్ ని గ్యాదర్ చేయడం అండ్ మీకు జాబ్ ఇస్తామని చెప్పి ఆఫర్ చేసి మనీ కలెక్ట్ చేయడం, ఇవి చాలా ట్రెండ్ అయిపోయాయి. ఈవెన్ మీకు జరగకపోయినా మీ ఫ్రెండ్స్ గానీ మీ ఫ్యామిలీలో గానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్స్ ని ఫేస్ చేసే ఉంటారు. సో వాటికంటే ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడైతే టెక్నాలజీ చాలా ఎక్కువ అప్డేట్ అవడం వల్ల మనకు అన్ని అవైలబుల్ గా ఉంటున్నాయి. మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా మీరు సైబర్ పోలీస్ వాళ్ళకి కానీ పోలీస్ స్టేషన్ కి కానీ వెంటనే మీరు కంప్లైంట్ చేయండి. బట్ బిఫోర్ ఆ కంప్లైంట్ చేసే ముందు మీ దగ్గర విత్ ప్రూఫ్స్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. ప్రూఫ్స్ లైక్ నెంబర్ 1, ఆఫర్ లెటర్ ఏమైనా వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ఆఫర్ లెటర్ మీ దగ్గర ఉంచుకోండి. కంపెనీ డీటెయిల్స్. నెంబర్ 2, వాళ్ళు ఎప్పుడైనా మీకు ఇంటర్వ్యూ కోసం మనం కాల్ చేస్తే కాల్ రికార్డ్స్ వాటిని కూడా మెయింటైన్ చేయండి. ఆ నెంబర్స్, మొబైల్ నెంబర్స్ అన్నిటిని కూడా మెయింటైన్ చేయండి. నెంబర్ 3, మీకు మెయిల్స్ వస్తాయి కదా వాళ్ళ దగ్గర నుంచి, ఆ మెయిల్స్ అన్నిటిని కూడా ఒక జిప్ ఫైల్ లో మీరు స్టోర్ చేసుకొని ఉంచుకోండి. ఇవి ఫర్దర్ మీకు ఖచ్చితంగా ప్రూఫ్స్ గా ఉపయోగపడతాయి. అండ్ మెయిన్ ఇంకొక విషయం, ఎప్పుడైతే వాళ్ళకి ఆఫ్లైన్ ఇంటర్వ్యూకి ఎక్కడికైనా పిలిస్తే ఆ లొకేషన్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. యాక్చువల్లీ నాకు హైదరాబాద్ లో లొకేషన్స్ అంతగా తెలియదు, దానివల్ల నేను లాస్ట్ వీడియోలో లొకేషన్ పెట్టలేకపోయాను. బట్ డెఫినెట్లీ అది రాయదుర్గం టు హైటెక్ సిటీ మధ్యలోనే ఉంది నేను వెళ్ళిన ఇంటర్వ్యూ ప్లేస్ అయితే. సో ఇలా జరగగానే వెంటనే ఐదర్ మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కైనా కంప్లైంట్ చేయండి, లేదంటే సైబర్ సెక్యూరిటీ కైనా కంప్లైంట్ చేయండి. సైబర్ సెక్యూరిటీ నెంబర్ అండ్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ని కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేస్తున్నా, మీరు చెక్ చేయండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.